కమ్యూనిస్టులు రాసిన చరిత్ర చదివితే అక్బరు మంచోడే, ఈ దేశం మీద దండయాత్ర చేసిన మొఘలులు మంచోళ్ళే, ఈ దేశాన్ని లాక్కున్నటువంటి బ్రిటిషోడు మంచోడే. ఎందుకయ్యా అంటే వాళ్ళందరి మీద వ్యతిరేకత రాకూడదని మన రాజుల మీద వ్యతిరేకతతో రాసినటువంటి పుస్తకాలే మనం చదువుకున్నాం. ప్రకాష్ రాజ్ చదువుకున్నా, విజయ్ సేతుపతి చదువుకున్నా అదే. వాళ్ళిద్దరూ తాజాగా ఒక పాయింట్ రైజ్ చేశారు. గాడ్సే నిజమైన దేశభక్తుడు కాదు, నిజమైన దేశభక్తుడైతే గాంధీ గారిని చంపినటువంటి వాడు జిన్నాని ఎందుకు చంపలేదని ప్రకాష్ రాజ్ చాలా మంచి పాయింట్. అట్లాగే గాడ్సే దేశానికి ఏమీ సేవ చేయలేదు, స్వతంత్రానికి సంబంధించిన పోరాడలేదు, ఇదేంటది 100 ఏళ్ల నుండి భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడ సంపదను దోచుకుంటూ మన దేశ మహిళల మీద ప్రజల మీద అకృత్యాలు చేస్తున్న బ్రిటిష్ వల్ల ఒక్కడిని కూడా చంపలేదు అని చెప్పుకొచ్చారు. ఆయన గాడ్సే ఒకప్పుడు గాంధేయవాది, గాంధీ గారితో పాటు తిరిగినటువంటి వాడు, ఆయన గాంధీ గారితో కలిసి తిరిగినోడే, గాంధీ గారి పోరాటాల్లో పాలు పంచుకున్నాడే, గాంధీ గారే ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టమన్నారు కదా, అట్లాగే తిరిగినటువంటి వాడే. గాడ్సే గాంధీ గారిని చంపిన దాని తర్వాత అతను రాసినటువంటి ఒక లేఖ ఆ తర్వాత పుస్తకంగా ఉంది, కావాలంటే అది చదివితే అర్థమవుతుంది. ఇక్కడ అతను స్వతంత్రం తర్వాత గాంధీ గారిని వెంటనే చంపేయలేదు. కారణం ఏమైంది, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చే ముందే అక్కడ పాకిస్తాన్ విడిపోయింది. ఈ పాకిస్తాన్ విడిపోవడానికి కారణం ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఒప్పుకున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? అప్పటికి వీళ్ళేం ప్రజల చేత ఎన్నిక కాబడలేదే. ఈవెన్ అసలు 1947లో ఎన్నికలు కూడా జరగలేదు కదా. 1947లో స్వతంత్రం అనౌన్స్ చేసి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి ఇక్కడ మనల్ని పరిపాలిస్తున్నాడు. అప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళ తరఫున మనిషిని పెట్టారు మనకి. 1950 జనవరి 26 తర్వాత మాత్రం పూర్తి ఇది మనకి. మరి ఈలోపుగా వీళ్ళిద్దరూ ఎట్లా దేశాన్ని విభజించడానికి ఒప్పుకున్నారు అంటే పెద్ద ఎత్తున హిందువుల హత్యలు జరుగుతున్నాయి అన్నటువంటి. మరి హిందువుల హత్యలు జరుగుతున్నప్పుడు హిందువులని కాపాడడానికి ఒప్పుకున్నారా గాంధీ గారు? ఆ విషయం మరి ఏ రోజున ఎందుకు ప్రస్తావించలేదు? నెంబర్ 1. ఓకే, ఆయన మరి రాయాలి కదా ఆ ముక్క, ఇలా హిందువులను చంపడం నాకు బాధేసింది అని. అది ఎక్కడా లేదే. నెంబర్ 2, రెండో పాయింట్ ఏంటి అంటే భారతదేశంలో నుంచి విడిపోయిన పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని బాగా చూసుకుంటామని జిన్నా ప్రకటించాడు. చివరికి పాపం ఆ రోజున మండల్, మన దేశానికి సంబంధించినటువంటి దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మండల్ వచ్చి పాకిస్తాన్ మంత్రిగా వెళ్ళారు. అక్కడ పాకిస్తాన్కి వెళ్ళారు. అక్కడున్న దళితులు భారతదేశానికి తిరిగి వస్తుంటే మీరెవరు వెళ్ళొద్దు, ఇది చక్కటి దేశం కింద ఉంటుంది అని చెప్పాడు. ఆ చెప్పిన మాట నమ్మిన పాపానికి లక్షల మంది ఊచకోతకు గురయ్యారు హిందూ దళితులు. లక్షల మంది మతం మార్చుకో లేదా చచ్చిపో, ఇదే. చివరికి ఆ మండల్ గారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్కడ పాకిస్తాన్ రాజ్యాంగం రాయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఆ తర్వాత ఈ దారుణాల్ని చూడలేక భారతదేశానికి తిరిగి వచ్చేసి ఇక్కడ మానసికంగా కుంగిపోయి చనిపోయారు. ఇది జరిగింది. నెంబర్ 2 అంటే మరి అప్పుడు గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 3 వచ్చేటప్పటికి ఆ రోజున ఈ హింస తట్టుకోలేక భారతదేశానికి పారిపోయి వచ్చినటువంటి హిందువులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలు అటు వెళ్ళిపోయారు కదా పాకిస్తాన్కి. వాళ్ళ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ మసీదులు ఖాళీగా ఉన్నాయి. వాటిట్లలో తలదాచుకున్నారు వీళ్ళు. ఎందుకని? వీళ్ళకి అక్కడున్న ఆస్తులు వీళ్ళ ఎన్ని అక్కడ వదులుకుని ఇటు వచ్చేసారు కాబట్టి. అలాగా ఉంటే వాస్తవంగా ఇక్కడ 2 తప్పులు చేశారు. అలాంటి వాటిటన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గాంధీ గారు, ఆ ఇళ్ళని, ఆ ఆస్తుల్ని. ఏం వాళ్ళు అక్కడున్న వీళ్ళ భూములు అక్కడ ప్రభుత్వం తీసుకోలేదే, ముస్లింలే తీసుకున్నారు. ఇక్కడున్న ముస్లింలు వదిలిపోయిన ఇళ్ళు వీళ్ళు తీసుకుని బ్రతికేవాళ్ళు కదా, కానీ తీసుకోనివ్వలేదు గాంధీ గారు. ఇది ఇంకొక ఆస్పెక్ట్. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ మసీదుల్లో తలదాచుకుని ఇక్కడ ఏమీ లేదు వాళ్ళు బ్రతకడానికి. కాబట్టి అట్లాగ మసీదుల్లో తలదాచుకుంటుంటే వాళ్ళు వీళ్ళు భోజనాలు పెడుతుంటే మీరు అట్లా భోజనాలు పెట్టద్దు, వాళ్ళు ఆ మసీదుల్లో నిండిపోతారు, వాళ్ళు అట్లుంటే కనుక పాపం ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి ఎట్లా అంటూ వాళ్ళని ఆ మసీదుల్లో నుంచి ఖాళీ చేయించకపోతే ఆమరణ నిరాదీక్ష చేస్తానని ప్రకటించారు గాంధీ గారు. అంటే హిందువులు సర్వం కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అయిన వాళ్ళను కోల్పోయి, చంపబడి, చివరికి ప్రాణభయంతో భారతదేశంలోకి వచ్చి ఇక్కడున్న ముస్లింలు ప్రేమతో, ఉత్సాహంతో, ధైర్యంతో పాకిస్తాన్ వెళ్తే వాళ్ళు ఇక్కడ వదిలిన ఆస్తులలో తలదాచుకోవడానికి ప్రయత్నించినటువంటి ముస్లిములకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని
హిందువులు ఆక్రమించుకుంటున్నారంటూ ఆందోళన చేస్తూ నిరాహార దీక్షకి దిగి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోమన్నాడు, కట్టుబట్టలతో నుంచోమన్నాడు. పోనీ కనీసం వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వండి అయ్యా, ఇల్లు కట్టించేయండి అయ్యా అని ఏమన్నా జవహర్లాల్ నెహ్రూకి చెప్పాడా? కాదు, వాళ్ళని రోడ్డు మీద పడేయమని చెప్పారు. అప్పుడు ఒక ఎత్తు. రెండవది కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాలు అప్పటికే రచ్చరచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ హత్య జరిగింది. ఆయన చెప్పింది గాంధీ గారి తనను మంచోడి కిందన, తను గొప్పవాడి కిందన, తను శాంతితో అనిపించుకోవడానికి లక్షల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి భారత ప్రజల ప్రాణాలు తీసి హక్కు ఈయనకి ఎవరిచ్చారు? భవిష్యత్తులో ఇదే కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి మిగతా హిందువుల ప్రాణాలకు కూడా ప్రమాదం, కాబట్టి మరొక హిందువు ప్రాణం కోల్పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇది చేశారని చెప్పుకొచ్చాడు. అది తెలియాలి కదా. మనం సాధారణంగా కాంగ్రెస్ రాసిన, కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు చదివితే తెలియదు.